వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ నాంపల్లి అబిడ్స్ అసెంబ్లీ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్. వినాయక నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తత. ఫుల్లుగా తాగి గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ. పెట్రోల్లో వాటర్ రావడంతో అవాక్కైన వాహనదారులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చేతబడి నెపంతో 5గురిని హతమార్చిన గ్రామస్తులు. నాగార్జున సాగర్ ఎడ్మ కాల్వ ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన. ఔటర్ రింగ్ రోడ్పై నుండి పడిపోయిన లారీ డ్రైవర్ మృతి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగువారి ఇస్మాయిల్ కార్మికుల క్యాంపులో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. చివరి రోజు కార్యక్రమంలో గణపతి లడ్డు వేలం పాటలో లోవరాజు ఆధ్వర్యంలో సుల్తానా మాల్లో ఉంటున్న సుమారు 10 తెలుగు ఫ్యామిలీస్ కలిసి అందరూ 301 బహ్రెయిన్ దినారులకి గెలుచుకున్నారు. కొంచెం క్లోజ్ గణపతి బప్ప మంగళమూర్తి, గణపతి బప్ప మంగళమూర్తి, గణపతి బప్ప మంగళమూర్తి, గణపతి బప్ప మంగళమూర్తి. నాగార్జున సాగర్ ఎడ్మ కాల్వ ఆయకట్టులో రైతుల్లో తీవ్ర ఆందోళన. నల్గొండ జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం దగ్గర గండి పూడ్చివేత పనుల్లో అధికారులు అలసత్వం. ఆయకట్టు పంట పొలాలకు తప్పని సాగునీటి కష్టాలు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఇలాకలో అధికారుల అలసత్వం. పనితీరుపై రైతుల ఆగ్రహం. సాగురు ఎడమ కాల్వ గండి ఎద్ద ప్రాతిపాదికన పూర్తి చేయాలని రైతుల డిమాండ్.
మల్కాజ్గిరి నియోజకవర్గంలో గణేష్ మండపాలను సందర్శించి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గణనాథుడు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరడం జరిగింది. సిపిఎం జాతీయ కార్యదర్శి, సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త, మార్కిస్ట్ మహోపాధ్యాయులు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం అత్యంత దురదృష్టకరమని అన్నారు. విద్యార్థి దశ నుండే దేశ రాజకీయాలపై అవగాహన ఏర్పరచుకొని సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు సీతారాం ఏచూరి అని ఆయన సేవలను కొనియాడారు. బయట పోరాటాలని కాకుండా పార్లమెంట్లో ప్రజా సమస్యలపై గలం విప్పారని, పోరాడి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, కార్మిక హక్కుల చట్టాలు సాధించుకోవడంలో కీలక పాత్ర వహించారని అన్నారు. కష్టజీవుల కోసం, శ్రామిక వర్గం కోసం, జనతా ప్రజాస్వామ్య విప్లవ లక్ష్య సాధన కోసం చివరికి కళావరకు కూడా ఎక్కడ కూడా రాజీ లేకుండా పనిచేసినటువంటి వారు. అనేక మందితో తనకు సాహచర్యం ఉంది. ఒక 5 దశాబ్దాలు 50 సంవత్సరాలు అసలు ప్రపంచంలోనే ప్రపంచ మేధావుల్లో నాకు తెలిసి తను కూడా అగ్రభాగానే ఉంటారు. అనేక ప్రపంచంలో వచ్చినటువంటి అనేక సమస్యల మీద కూడా ఆకాలింపు చేసుకొని ఎప్పటికప్పుడు పార్టీ సేవలకు దిశానిర్దేశం చేసినటువంటి వారు. అనేటువంటి సమస్యలు, క్రిసి సమస్యలు వచ్చినప్పుడు కూడా తన చిరునవ్వుతో అందరినీ కూడా సమన్వయం చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాము. ఎన్ని వారు వాళ్ళ మధ్య లేకపోవడం నిజంగా బాధగా. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఎగరేసి 3 పర్యాయాలు అక్కడ ఆ కార్యదర్శిగా ఎస్ఎఫ్ఐగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద అంబర్పేటలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గట్కేసర్ నుండి పెద్ద అంబర్పేట వైపు లారీ వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్పై నుండి సర్వీస్ రోడ్లో లారీ పడిపోయింది. అదే సమయంలో సర్వీస్లో రోడ్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ కింద పడడానికి గమనించిన స్థానికులు 108కు పోలీసులకు సమాచారం అందజేశారు. డ్రైవర్ను హాస్పిటల్కు తరలించే లోపు మార్గ మధ్యంలో మృతి చెందాడు. లారీ డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. లారీ ఏదో కింద పడినట్టుంది, పైన కించుకుంది. బాడీ ఇంట్లోనే ఉంది కదా. ఫుల్లుగా తాగి గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ. వికారాబాద్ పూడూరు మండల కేంద్రం గణేష్ నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఫుల్లుగా తాగి ఎస్సీ కాలనీలోని గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు. హిందూ ధర్మాన్ని, దేవుణ్ణి అవమానం చేసిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన భక్తులు
వినాయకుడి కించపరిచిండు, హిందూ సాంప్రదాయాన్ని కించపరిచిండు, వినాయకుడు ఎత్తుకొచ్చిండు, ఆ వినాయకుడు మమ్మల్ని అడగకుండా మమ్మల్ని సొప్పుకొని తీసుకొచ్చిండు. ఆయన ఎవరు? దేవుడా, ఆయన దేవుడా, దేవుడా మమ్మల్ని ఎందుకు తప్పు తీసుకొచ్చిండు? మమ్మల్ని తప్పు ఎందుకు తీసుకొచ్చిండు? చెప్తే అయిపోతుంది. మీ కొడుకులు రిపోర్ట్ రాస్తాను చెప్తున్నా కదా. ఒప్పుకోమాను, ఆయన ఒప్పుకోమాను, ఆయన ఒప్పుకున్నది ఒప్పుకున్నారా? యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం అందరం. ఇప్పుడు రేపు పొంగల్ ఇంకోటైతే పెద్ద పెద్ద బాక్సులు డీజే బాక్సులు మేము వచ్చి మాట్లాడాలి. మీరు మాట్లాడాలి బాగుండదు. హైదరాబాద్ నాంపల్లి అబిడ్స్ అసెంబ్లీ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్. ఉదయం నుండి రోడ్లపై నిలిచిపోయిన వాహనాలు, నిదానంగా కదులుతున్న వాహనాలు. గణేష్ నిమజ్జనం హాలిడే కావడంతో ఉదయాన్నే రోడ్లపైకి వచ్చిన సిటీ జనం. వినాయక నిమజ్జనం ఊరేగింపులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఊరేగింపులో ఏర్పాటు చేసిన సినిమా పాటల విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. వాదనాలు పెరగడంతో ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం ఎల్బీ చెర్లలో జరిగింది. సమాచారం అందుకున్న మొగుల్చెర్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ రాజేష్ కు గాయాలయ్యాయి. చికెన్ బిర్యానీలోని కోడి ఈకలు వచ్చిన ఘటన తెలంగాణలోని హైదరాబాద్లో చోటు చేసుకుంది. వనస్థలీపురంలోని సచివాలయం నగర్లోని బిర్యానీ తినడానికి మేఘన్ అనే యువతి అతిథి బిర్యానీ సెంటర్కు వెళ్ళింది. అయితే చికెన్ బిర్యానీ తింటుండగా లెగ్ పీస్లో కోడి ఈకలు రావడంతో ఆమె సిబ్బందిని ప్రశ్నించింది.
యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మేఘన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. నా పేరు మేఘన. యాక్చువల్గా నేను అతిథి బిర్యానీ రెస్టారెంట్కి వచ్చాను. యాక్చువల్లీ మేము ఇక్కడ ఫుడ్ తినడానికి వచ్చినాము. సో ఫుడ్లో ఏంటంటే హెయిర్ వచ్చింది. మేము ఏంటి ఇది అని అడుగుతుంటే వాళ్ళు మాకు చాలా రూడ్గా సమాధానం ఇస్తున్నారు. మీరు చదువుకున్నారా, మీకు కామన్ సెన్స్ ఉందా, ఎవరు వస్తారో రండి, ఇన్ఫ్లుయెన్స్ ఉంది మాకు, ఇది చాలా పెద్ద హోటల్ అది అని మాట్లాడుతున్నారు. ఫుడ్ తిన్నంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత మాత్రమే ఫుడ్ ఎవరైనా ఫుడ్డే తింటారు, ఫుడ్ కాకుండా వేరే ఏం తినరు. ఇక్కడ క్లీనర్ అయినా వెయిటర్ అయినా ఓనర్ అయినా సేమ్ రూట్ గానే ఉన్నారు. ఎవరు మిస్టేక్ వాళ్ళది పెట్టుకుని సారీ చెప్పాల్సిన పొజిషన్ లో ఉండాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఓ మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా, మేము చూపించుకుంటాము అని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు కూడా కాల్ చేస్తాం, వాళ్ళు వస్తా అని చెప్పినారు. సో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్, అండాలమ్మ కాలనీ, రాజీవ్ నగర్ మరియు ఎన్టీఆర్ నగర్లో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రెబెల్లి పాల్గొనడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు చూసి ప్రజలు బీజేపీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా తీసుకుంటున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో మంచిర్యాల జిల్లాలో అత్యధిక సభ్యత్వాల కోసం ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం జాజు, పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణమూర్తి, జోగుల శ్రీదేవి, అమీర్శెట్టి రాజు, పచ్చ వెంకటేశ్వర్లు, తరుణ్ సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి నాయకత్వం, రఘునాథ్ అన్న గారి నాయకత్వం, రఘునాథ్ అన్న గారి నాయకత్వం, రఘునాథ్ అన్న. భారతీయ జనతా పార్టీ సభ్యత కార్యక్రమం 16, 17, 18 మంచిర్యాల మున్సిపాలిటీ వార్డులో జరుగుతుంది. మంచిర్యాలలో ఈ వాడాలో అతి ఉత్సాహంగా ప్రజలు స్వయంగా వచ్చి మాకు మెంబర్షిప్ భారతీయ జనతా పార్టీది కావాలని వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద విశ్వాసం పెట్టి వాళ్ళు చేసిన పని 10 సంవత్సరాల పని చూసి కొన్ని విషయాల్లో తప్పు జరిగిందని వాళ్ళు సుగా భావిస్తాను. రాబోయే సమయంలో అసలు తప్పులు జరగకుండా మేము సుగా భారతీయ జనతా పార్టీతో కలిసి మేము మంచిర్యాల కాన్స్టిట్యూషన్ని అభివృద్ధి చేస్తామని ఆ ఉద్దేశంతో వాళ్ళు స్వయంగా వచ్చి ఇక్కడ ఉన్న ప్రజల సమస్య ఆ విషయంలో సుగా వాళ్ళు మాట్లాడతారు. ఆ విషయాన్ని ప్రజల సమస్య, ఈ టౌన్ సమస్య, ఈ 2 టౌన్లో అతి ఘోరంగా సమస్య ఉన్నది. ఈ సమస్య మీద ఒకటే రఘునాథ్ గారు ఒకళ్ళే కొట్లాడతారు. వాళ్ళతో సుగా మనం ప్రజలందరూ కలిసి ఈ 2 టౌన్ పరిస్థితి ఎట్లా ఉన్నది ఒకసారి మీరు అందరు కలిసి మన వాడాలో అందరు కలిసి రఘునాథ్తోని కలిసి రఘునాథ్ చెప్పిన ప్రకారం మన మున్సిపాలిటీ మీద ధర్నా కానీ లేకుంటే రైల్వే స్టేషన్ కాడ ధర్నా కానీ ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు అందరు అతి పెద్ద సంఖ్యలో వచ్చి రఘునాథ్ని కొంచెం బలం ఇస్తే మనకు టౌన్ మంచి అవుతుంది నా ఉద్దేశంతో ఈ భారతీయ జనతా పార్టీ మీరు సుగా అందరు కలిసి ఈ మిస్ కాల్ ఇచ్చి అందరు మెంబర్షిప్ తీసుకోవాలని మీ అందరితో కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత 10 రోజుల నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమము మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. మన మంచిర్యాల పట్టణంలో కూడా ఈరోజు అనేక వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఇక్కడ ఈ వార్డులో ఉన్న ప్రజలు, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి వస్తున్నారు. ఈరోజు వికసిత్ భారత్ కావాలని అంటే దేశం యొక్క అభివృద్ధి కొరకు మన ధర్మాన్ని కాపాడాలని, రాబోయే రోజులలో భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా, నంబర్ 1 దేశంగా తయారు చేయాలని, మన తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరవేసి మన తెలంగాణలో కూడా రామరాజ్యం స్థాపించాలంటే భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. జాతీయ భావం కొరకు పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వం తీసుకోండి. మనం అందరం కలిసి రాబోయే రోజుల్లో రాబోయే
సంవత్సరాలలో మన భారతదేశం యొక్క అభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దాము. మీరందరూ కూడా 8800002024 8800002024 ఈ నంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి బీజేపీలో చేరాల్సిందిగా అందరినీ కోరుతూ ఇక్కడ అశోక్ రోడ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా బీజేపీ ఇక్కడ ఈ వార్డు యొక్క ఇన్ఛార్జ్ తరుణ్ సింగ్ గారికి, వారి టీం కార్యకర్తలకు, బూత్ అధ్యక్షులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో 3 ఏసీపీలతో 10 మంది సీఐలతో 20 మంది ఎస్ఐలతో 600 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ 2 టౌన్ ఏసీపీ జి నరేందర్ తెలిపారు. అధికారులు నిర్దేశించిన రూట్ ప్రకారం వెళ్లి గణేష్ నిమజ్జనం చేయాలని సూచించారు. గాంధీ చౌక్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, రూరల్ పోలీస్ స్టేషన్ కమాండ్ మీదుగా వెళ్లి మానకొండూరు చెరువులో నిమజ్జనం జరుగుతాయని, 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణనాథుల రామ్నగర్, పద్మానగర్ మీదుగా చింతకుంట చెరువులో నిమజ్జనం జరుగుతుందని, మరొక రూట్లో కోర్టు చౌరస్తా, ఎస్ఆర్ఆర్ కాలేజ్ మీదుగా వెళ్లి కొత్తపల్లి చెరువులో నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో స్పెషల్ నిఘాను ఏర్పాటు చేశామని, డీజేకు అనుమతులు లేవని, ఎవరైనా డీజేను వాడితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని, గణేష్ మండప నిర్వాహకులు సాధ్యమైనంత తొందరగా గణేష్ నిమజ్జనం చేయడానికి ప్రయత్నించి పోలీస్ వారికి సహకరించాలని కరీంనగర్ 2 టౌన్ ఏసీపీ జి నరేందర్ విజ్ఞప్తి చేశారు. రేపు కరీంనగర్ పట్టణంలో జరగబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి మన కరీంనగర్ పట్టణంలో ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మన సిపి గారు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఏదైతే ప్రొసెషన్ రూట్ ఉంటుందో మన గాంధీ చౌక్ నుంచి అలా రాజు చౌక్, టవర్ సర్కిల్, రూరల్ పోలీస్ స్టేషన్ అట్లే కమాన్ మీదుగా ప్రొసెషన్ను వెళ్ళి మానకొండూరులో నిమజ్జనం జరుగుతాయి. అలాగే ఇంకొక రూటు మనకి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రామ్నగర్ మీదుగా, పద్మనగర్ మీదుగా చింతకుంట చెరువులో నిమజ్జనం జరుగుతుంది. అలాగే ఇంకొకటి మనకి కోర్టు చౌరస్తా, అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజ్ మీదుగా కొన్ని గణనాథులు వెళ్ళి కొత్తపల్లి చెరువులో కూడా నిమజ్జనం జరుగుతుంది. ఈ 3 ప్లేసులలో నిమజ్జనం కూడా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రొసెషన్ సందర్భంగా డిఫరెంట్ రూట్లలో వెళ్ళే ప్రొసెషన్ సందర్భంగా అన్ని చోట్ల ఇంపార్టెంట్ ప్లేసెస్లో పికెట్స్, అలాగే రూఫ్ టాప్స్, అలాగే పుషింగ్ పార్టీస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 600 మంది సిబ్బందితోటి మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఒక 3 ఏసీపీలు, అలాగే 10 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, అందరూ కలిపి 600 ఎబో పోలీస్ ఫోర్స్ని రేపు బందోబస్తులో పాల్గొనేటట్లు మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పండల్స్ ఆర్గనైజర్స్ మా రిక్వెస్ట్ టైం మెయింటైన్ చేసి తొందరగా మీరు గణనాథుల్ని పూజలు పూర్తి చేసుకొని ఇన్ టైంలో మీరు ప్రొసెషన్ స్టార్ట్ చేస్తే మనం సాయంత్రం టైంలో అంటే కొంత మీరు మీ యొక్క ప్రోగ్రామ్స్ ప్రకారం వచ్చి సరైన రూట్లలో వెళ్ళి సాధ్యమైన తొందరగా కూడా నిమజ్జన ఏర్పాట్లు కంప్లీట్ చేయాలని మా పోలీస్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మేము ఈ రూట్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కావద్దు, పండాల్స్కి ఎటువంటి ఇబ్బంది కావద్దు అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే షీ టీమ్స్ని కూడా మేము రంగంలో దించినాం. అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉంటుందో అన్ని చోట్ల క్రిటికల్ ప్లేసెస్లలో రూఫ్ టాప్స్తో పాటు స్పెషల్ నిఘా ఏర్పాటు చేశాం భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా. కాబట్టి అందరూ కూడా భక్తులు అలాగే గణనాథులు ఎవరైతే పండాల్స్ ఆర్గనైజర్స్ అందరూ కూడా పోలీస్ సహకరించి రేపు సంతోషకరమైన వాతావరణంలో మీరు యొక్క నిమజ్జనాన్ని పూర్తి చేయాలని చెప్పి మీ యొక్క సహకారం కావాలి. అలాగే పోలీస్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రేపు అందరూ కూడా పోలీస్ సహకరించి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మీ యొక్క పబ్లిక్ టీవీ తరఫు నుంచి మేము పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మన డీజే పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మేము ఈ గణనాథులు ఎవరైతే ఆర్గనైజర్స్
తోటి చాలాసార్లు మీటింగ్ కండక్ట్ చేసినాం. డీజేని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చిన్న 2 బాక్సెస్ మాత్రమే మీరు ఎందుకంటే పాటలు కానీ ఏదైనా చిన్న అనౌన్స్మెంట్ చేసుకోవడానికి అనుమతి ఉన్నది. డీజేని మాత్రం నిషేధం. ఈవెన్ ఎక్కడ కూడా స్టేట్లో కూడా ఎక్కడ డీజేకి అనుమతి లేదు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్. ఇంకోటి ఈ డీజే కనుక ఎవరైనా కనుక వాడితే వాటిల మీద, ఎందుకంటే అవి సీజ్ అయితే వాటి మీద కూడా కేసులు అయితే కాబట్టి మేము ఎవరైతే డీజే ఓనర్స్ ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకి మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి చెప్పినాము కూడా, వాళ్ళకి ఆల్రెడీ కౌన్సిలింగ్ చేశాము, కొంతమందిని బైండ్ ఓవర్ కూడా చేశాం. దయచేసి ఎవరైతే డీజే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ప్రొవైడ్ చేయొద్దని చెప్పి చేస్తున్నాం. అలాగే మండపమ్స్ వాళ్ళు కూడా వేరే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి, కానీ డీజేని కూడా మీరు మీ యొక్క పొజిషన్లో మీరు పెట్టుకొని తర్వాతకి మేము దాన్ని సీజ్ చేయటం తర్వాతకి లీగల్ కాంప్లికేషన్స్ అయితే కాబట్టి మీరు డీజే విషయంలో పోలీసు వారు సహకరించి అవి వాడకూడదని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.